అశ్వముల యందు ఈ అశ్వము వేరయ్య. అందంలోనూ, పెర్ఫార్మెన్స్‌లోనే కాదు, ధరలోనూ పీక్స్ అయ్యా అన్నట్లుగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ గుర్రం వ్యవహారం. హర్యానా కురుక్షేత్రలోని గీతా జయంతి మైదానంలో జరుగుతున్న మేళాలో పలు మేలుజాతి పశువులు చూపరులను ఆకట్టుకుంటుండగా, వాటిలో మరీ ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది కాకా అనే గుర్రం. పంజాబ్లోని లుధియానా నుంచి సన్నీ అనే వ్యక్తి దాన్ని పశువుల మేళాకు తీసుకువచ్చారు. హర్యానాలోని కురుక్షేత్రలోని గీతా జయంతి మేళా మైదానంలో డిఎఫ్ఏ పశువుల మేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాలోకి పలు రాష్ట్రాల నుండి పశువుల పెంపకందారులు తమ జంతువులతో వచ్చారు. ఈ సమయంలో పంజాబ్లోని లుధియానాకు చెందిన సన్నీ కూడా నుక్రే జాతి గుర్రంతో వచ్చాడు. ఈ గుర్రం పేరు కాకా కాగా దాని విలువ అక్షరాల 5 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. తల నుండి కాలి వరకు పూర్తిగా తెల్లగా ఉంటూ చూపరులను ఇది విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ గుర్రం వయసు 4 సంవత్సరాలు కాగా ఇప్పటి వరకు 21 పోటీల్లో మొదటి స్థానాన్ని గెలుచుకుందట. ఇదే క్రమంలో కురుక్షేత్ర పశువుల సంతలో కూడా మొదటి స్థానాన్ని గెలుచుకుంది. దీని తండ్రి గుర్రమైన కింగ్, తల్లి అశ్వమైన నాజ్ కూడా గతంలో పలు పోటీల్లో విజేతలుగా నిలవడం గమనార్హం. ఈ సందర్భంగా స్పందించిన గుర్రం యజమాని సన్నీ, కాకా అన్ని పోటీల్లో ఛాంపియన్గా నిలిచాడని, ప్రదర్శనలో ఉన్న ఇతర జంతువుల పెంపకందారులు కూడా గుర్రం ధర విని ఆశ్చర్యపోయారని తెలిపారు. తాము పోటీ కోసం కాకాను కురుక్షేత్ర జంతు ప్రదర్శనకు తీసుకువచ్చామని, ఈ నేపథ్యంలోనే అక్కడ మొదటి స్థానంలో నిలిచారని తెలిపాడు. మార్వారీ నుక్రే జాతి గుర్రం సన్నని, పొడవైన, నిటారుగా ఉండే మెడను కలిగి ఉంటుందని అన్నాడు. ఇక ఈ గుర్రం మంచి ఎత్తు ఉండాలని, కాళ్ళు, తోక పరిమాణం మందంగా ఉండాలని, ముఖం, ఎత్తు, అనేక ఇతర విషయాలు సరిగ్గా ఉండాలని, అలా ఉన్న గుర్రం మాత్రమే పోటీల్లో గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక తనకు గుర్రాలంటే చాలా ఇష్టమని, తాను 2007 నుండి గుర్రపు పోటీల్లో పాల్గొంటున్నానని, గుర్రపు దానాను కూడా తయారు చేస్తానని, దానా తయారీ వ్యాపారం కూడా ఉందని తెలిపాడు. పంజాబ్లోని లుధియానా నుంచి వచ్చిన సన్నీ అనే వ్యక్తి తన నుక్రే జాతి గుర్రం కాకాతో మేళాలో అందరినీ ఆకట్టుకున్నాడు. తల నుంచి పాదాల వరకు మంచులాంటి తెలుపు రంగులో మెరిసిపోతున్న ఆ గుర్రం అక్షరాల 5 కోట్ల రికార్డు ధర పలికింది. కాకానే కాదు, తన కుటుంబం అంతా ఛాంపియన్లే. దీని తండ్రి గుర్రమైన కింగ్, తల్లి నాజ్ కూడా అనేక పోటీల్లో విజేతలుగా నిలిచాయి. ఒక గుర్రం పోటీలో గెలవాలంటే దాని మెడ పొడవుగా, వీపు తిన్నగా ఉండాలని యజమాని సన్నీ వివరించారు. అలాగే కాళ్ళు, తోక కూడా దృఢంగా ఉండాలని తెలిపారు. ఈ గుర్రం కోసం దానాను కూడా ఇంట్లోనే స్వయంగా ప్రత్యేకంగా తయారు చేసి అందిస్తున్నట్లు సన్నీ వెల్లడించారు. కురుక్షేత్ర మేళాలో కూడా కాకా తన అందంతో జడ్జీలను మెప్పించి ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనికి ఒక సోదరు కూడా ఉందని, కానీ దాన్ని ఇంకా పోటీల్లో ప్రదర్శించడం లేదని యజమాని తెలిపారు.